Hi, welcome to our room, Margo Cerebral Resort. యాక్చువల్గా అయితే 3 types ఆఫ్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే కాటేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చి కాసా, ఇంకోటి వచ్చి బోహో, థర్డ్ వన్ వచ్చి టెరా అనమాట. మేమైతే టెరా అనేది చూస్ చేసుకున్నాం, ఎందుకంటే ఇది కొంచెం యాంటిక్ టైప్లో ఉండింది. సో ఇంకొంచెం కలరింగ్ అంతా నచ్చి వి ఆప్టెడ్ ఫర్ టెరా అనమాట. అది అండ్ ఇంకా స్ట్రైట్ టు ద రూమ్ ఏంటంటే బాల్కనీ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ కొంచెం చిట్ చాటింగ్ కోసం, ఇంకా పార్టీయింగ్ మాట్లాడుకోవడానికి వీ కెన్ హ్యావ్ గుడ్ కాన్వర్సేషన్స్. హాయ్, ద రైట్ టు ద ఎంట్రన్స్ మనకు పెద్ద వార్డ్రోబ్, వెరీ స్పేషియస్, అండ్ కింద పెద్ద డ్రా కూడా ఉంది. అండ్ లెఫ్ట్ టు ద ఎంట్రన్స్ డ్రెస్సింగ్ మిర్రర్. మా వాడు అప్పుడే బొమ్మలు వేయడం మొదలు పెట్టాడు, వాడు పెద్ద ఆర్టిస్ట్ అండి. అండ్ వీ హ్యావ్ టీవీ, కాఫీ టేబుల్ లాగా, లైక్ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ, స్మాల్ రిఫ్రిజిరేటర్ హియర్. అండ్ వీ హ్యావ్ గ్లాసెస్, లైక్ ఎవ్రీ రిసార్ట్లో ఇచ్చినట్టే దిస్ ఈస్ కామన్. అండ్ మనం టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వటానికి చిన్న సోఫా. అండ్ టు ద లెఫ్ట్ బ్యూటిఫుల్ బెడ్. చూడండి ఎంత బాగుందో, వింటేజ్ స్టైల్. అందుకే మేము టెర్రకాటాస్ తీసుకున్నాము. ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్ అండి. అండ్ 3 peopleకి సఫిషియంట్, ఒక కిడ్ అండ్ హస్బెండ్ వైఫ్కి దిస్ ఈజ్ సఫిషియంట్. అండ్ వీ హ్యావ్ ల్యాండ్ లైన్ హియర్. ఆ వర్డ్ చూడండి, హీస్ ఎంజాయింగ్ ఎ లాట్. నచ్చిందా వేదార్థ్? వేదార్థ్ నచ్చింది? చాలు. అండ్ టు ద లెఫ్ట్ చిన్న బాత్రూమ్. కమ్ క్లోజర్. We have beautiful arrangements here, and we have this emantaru dini. We have this bath. Mirror bathroom. We have this mirror bathroom. Bathroom aithe chinnage undi, but it's comfortable అనిపించింది. నాకైతే ఈ టెర్రా కాటేజ్ చాలా బాగా నచ్చింది. బోహో కాజా ఎలా ఉంటాయో మాకు తెలియదు, కానీ ఈ యాంటిక్ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ నాకు ఆ చాండ్లీ డెకరేటివ్ పీస్ కూడా చాలా బాగుంది, చూడండి. అండ్ ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ అప్ టు 6 వరకు ఉంటుంది. మా వాడు ఘోరంగా సతాయిస్తున్నాడు స్విమ్మింగ్ పూల్ కానీ. క్యాచ్ అస్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇది మనకి సంగారెడ్డిలో ఉంది. మాకు బాచ్పల్లి నుండి ఆల్మోస్ట్ ఒక 1.5 hour పట్టింది ఓఆర్ఆర్ త్రూ అయితే. అండ్ మధ్యలో ట్రాఫిక్ జామ్ తెలుసు కదా మీకు. అండ్ ఈ క్లైమేట్, ఈ వెదర్ చాలా బాగుంది అసలు. అండ్ మాకు ఈ టెర్రా కదా, అండ్ మాకు ఈ టెర్రా కాటేజ్ వచ్చేసి 7,500 పడింది. మేము వెబ్సైట్స్ త్రూ బుక్ చేయలేదు, డైరెక్ట్ రిసార్ట్కి కాల్ చేసి బుక్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువే. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ రావచ్చు ఎప్పుడైనా. అండ్ ఇప్పుడు వీళ్ళు పూల్కి వెళ్తున్నారు. మా హీరోలు చూడండి రెడీ అయ్యారు. రెస్టారెంట్, ఇది రెస్టారెంట్కి జస్ట్ పక్కనే చాలా దగ్గర పూల్, చాలా బ్యూటిఫుల్.
వావ్ వావ్ వావ్. అండ్ 2 3. అండ్ ఈ రిసార్ట్లో మనము ఆడుకోవటానికి స్పోర్ట్స్ ఉన్నాయి. ఐ థింక్ కొంచెం బ్యాచ్గా వస్తే ఇది చాలా బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంది, తర్వాత అటు చూస్తే పార్క్ ఉంది, అటు కూడా పార్క్ ఉంది, పిల్లలు ఆడుకోని పార్క్ అక్కడ. ఇక్కడ మనకి బాక్స్ క్రికెట్ లా కూడా ఉంది చూడండి. మా వాడు ఆల్రెడీ వెళ్ళాడు, వాడికి క్రికెట్ అంటే ఇష్టం బాగా. ఇక్కడ బాక్స్ క్రికెట్ ఉంది చూడండి, స్టంప్స్ అవి కూడా ఇచ్చారు మనకి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:20, బట్ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. మనకి పార్క్ ఏరియా, ప్లే ఏరియా అన్నీ ఇంటర్లింక్డ్. ఇక్కడ కూర్చునేకి బెంచెస్ కానీ, ఇది జస్ట్ వాకింగ్ లాగా. అండ్ వీళ్ళది రివర్ ఉంది అని చెప్తారు, ఒకసారి అటు చూపిస్తా. ఏంటంటే ఇక్కడ రివర్ కూడా ఉంటది, కమ్ ఫాలో మీ. అక్కడే ఉంది, చాలా దగ్గర ఉన్నాం మేమైతే రివర్ కి. చాలా దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉన్నాం మనం రివర్ కి. అదే చూడండి ఎంత బాగుందో. అదే ఎంట్రీ అయితే లోపలికి ఉంది చూడ్డానికి. అబ్బా అక్కడ ఉంది పోవడానికి. And look at this river. Some photo shoot is going on. అంటే ఈ రిసార్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే బేసిక్గా మనకి లేక్ వ్యూ అనేది ఉంటుంది. అంటే ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:45 అవుతుంది, కానీ ఇంకా లైట్ పోలేదు. మీకు మంచి ఫోటో షూట్స్ కానీ దానికి పనికి వస్తుంది అనమాట యాక్చువల్గా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ సర్ఫేస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఈ గ్యాప్లో మన వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా పడిపోయినా కూడా, అంటే ఫోన్ కానీ ఏమైనా పడిపోయినా కూడా మనం మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోలేం అనమాట. ఇందాక మేము మాట్లాడుతుంటే కూడా మా మైక్ పడిపోయింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ ప్లేస్లో వెన్ యూఆర్ హోల్డింగ్ యువర్ వాల్యుబుల్ బిలాంగింగ్స్. It's checkout time finally. Bye bye Margosa Rewild Resort. If you have time, if you want to spend your time with your family and loved ones, ఇదైతే చాలా మంచి ప్లేస్. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, బట్
వన్స్ ఇన్ ఏ వైల్ యూ కెన్ కమ్. బాయ్ బాయ్. ఫైనల్లీ మేము చెక్అవుట్ అవుతున్నాము. వీళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. మనకి కాంప్లిమెంటరీ కింద ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వస్తుంది, మిగతా అంతా వీ హ్యావ్ టు పే. బాయ్.